హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్ స్టాక్ ట్రావెల్. ఈ వీడియోలో మనం అలంపూర్ వెళ్తున్నామండి. సో నేను ఆల్రెడీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ట్రైన్ వచ్చి మనకి 7:30కి స్టార్ట్ అవుతుంది. అలంపూర్ వెళ్ళేసరికి 11:30 అలా అవుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళాక అప్డేట్స్ ఇస్తాను. ఇక్కడికి ఎలా చేరుకోవాలి? మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ మార్నింగ్ 7:40కి స్టార్ట్ అవుతుంది. జోగులాంబ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం 12కి చేరుకుంటాము. అక్కడి నుంచి మనకి షేర్ ఆటోస్ ఉంటాయి, టెంపుల్ వరకు డ్రాప్ చేస్తారు. ఈ ఆటో వాళ్ళు 30 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. దారిలోనే మనకి హరిత హోటల్ ఉంటుంది. సో ప్రజెంట్ హరిత హోటల్ వాళ్ళు ఏసీ రూమ్సే ప్రొవైడ్ చేస్తున్నారు, నాన్ ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఏసీ రూమ్కి వచ్చి 1600 కలెక్ట్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఫైనలీ వీ రీచ్ ఆలంపూర్ అండి. సో మార్నింగ్ నేను సికింద్రాబాద్ నుంచి 7 o'clock బయలుదేరాను. ఇక్కడికి వచ్చేసరికి మనకి అరౌండ్ 12 o'clock అయింది. సో ఇక్కడి నుంచి జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అయితే ఇక్కడ స్టేయింగ్ వచ్చేసి హరిత రిసార్ట్లో ఉన్నామండి. ఆ రిసార్ట్ చాలా బాగుంది. సో నేను ఒకసారి చూపిస్తాను లోపల కూడా. ఈ హరిత హోటల్లో రెస్టారెంట్ క్లోజ్ ఉందండి, ఎందుకంటే డ్యూ టు కోవిడ్ వల్ల వాళ్ళు రెస్టారెంట్ రన్ చేయట్లేదు. సో మనం బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ తినాలంటే మనం బయటనే తినాలి. ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా మనం బయటనే కొనుక్కోవాలి. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 నుంచి 1 o'clock వరకు ఉంటుందండి. దాని తర్వాత ఒక 1 hour బ్రేక్ అంట. దాని తర్వాత మళ్ళీ 2 o'clockకి ఓపెన్ చేస్తారంట. సో ఇప్పుడు 2 అవుతుంది. మేము ఇప్పుడు జోగులాంబ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి మనకి ఒక 1 kilometer దూరం ఉంటుంది హరిత రిసార్ట్ నుంచి. మనకి రూమ్ కావాలంటే టెంపుల్ దగ్గర కూడా దొరుకుతాయండి. మీరు పద్మ హోటల్ అనే టెంపుల్ దగ్గర ఉంటుంది. సో వాళ్ళని ఒకసారి చెక్ చేయండి. ఫైనలీ మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి, జోగులాంబ టెంపుల్ దగ్గరికి. సో ఇది 5వ శక్తిపీఠం, దానికి ఫేమస్ అండి యాక్చువల్లీ. సో బోర్డు కనిపిస్తుంది కదా. ఇక్కడ వచ్చి గ్రూప్ ఆఫ్ దేవస్థానాలు ఉన్నాయండి. సో లోపలికి వెళ్ళి జోగులాంబ టెంపుల్ చూద్దాం పదండి. ఈ ప్రదేశాన్ని జోగులాంబ సమేత బాలబ్రహ్మేంద్ర క్షేత్రంగా పిలుస్తారు. ఈ టెంపుల్ కాంప్లెక్స్లో మెయిన్ ఇంపార్టెంట్ 2 టెంపుల్స్ ఉన్నాయండి. అదే జోగులాంబ టెంపుల్, బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్. మిగతావి కూడా ఇంపార్టెంటే, తర్వాత చెప్తాను. ఈ టెంపుల్ కాంప్లెక్స్ వచ్చి హరిత హోటల్కి 1 kilometer దూరంలో ఉంటుంది. ఆలంపూర్ బస్ స్టాప్ వచ్చి 1/2 kilometer దూరంలో ఉంటుంది. 5వ శక్తిపీఠమే ఈ జోగులాంబ టెంపుల్. పదండి టెంపుల్ని దర్శించుకుందాం. జోగులాంబ అమ్మవారి దేవాలయం దగ్గరకు వచ్చేసామండి. ఒకసారి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం రండి. రాజుల కాలం నాటి శిల్పకళ చూడాలంటే దేవాలయాల మించి చాయిస్ ఉండదు. ఆలయ నగరంగా పేరుగాంచిన ఆలంపూర్ అలాంటిదే. జోగులాంబ గద్వాల్ జిల్లాలో తుంగభద్ర నడిఒడ్డున ఆలంపూర్లో వెలిసింది శ్రీ జోగులాంబ. 18 మహాశక్తిపీఠాల్లో 5వది ఈ గుడి. ఇక్కడ అమ్మవారు రౌద్ర స్వరూపాన్నిగా కనిపిస్తారు.
ఈ గుడి ఆవరణలో కోనేరు అమ్మవారిని శాంతింపజేస్తుందని చెబుతున్నారు. జోగులాంబ గుడి నిర్మాణం నగరశైలి ఆర్కిటెక్చర్లో ఉంటుంది. గుడి మొత్తాన్ని ఒకటే రాయి ఆధారంగా చేసుకొని కట్టడమే నగరశైలి స్టైల్ అండ్ స్పెషాలిటీ. ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిని ఎర్రని ఇసుక రాతితో కట్టారు. తుంగభద్ర కృష్ణానది కలిసే చోట కావడంతో దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. పుష్కరాలకి జనాలు పోటెత్తుతారు. దసరా సందర్భంగా దేవీ నవరాత్రుల ఉత్సవాలలో గొప్పగా జరుపుతారు. పౌర్ణమి అమావాస్య రోజుల్లో చండీ హోమం చేస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండగగా జరుపుతారు. ఆలయం గోడలపైన పంచతంత్ర, రామాయణం, మహాభారతం కాలం నాటి శిల్పాలు కనిపిస్తాయి. ఇంకా బెస్ట్ సీజన్ అంటే సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యలో ఇక్కడికి వెళ్తే బాగుంటుంది. బాగా పురాతనమైన టెంపుల్ ఇదే. 8th సెంచరీలో శంకరాచార్యులు వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. 14th సెంచరీలో బహుమని సుల్తాన్లు జోగులాంబ దేవాలయాన్ని, తారక బ్రహ్మ దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజులైన హరిహరాయ తన సైన్యాన్ని పంపించి మిగతా దేవాలయాల్ని కాపాడారు. 2005 వరకు అమ్మవారి విగ్రహం తారక బ్రహ్మలింగం బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే భద్రపరిచారు. 2005లో ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయాన్ని నిర్మించారు. అండ్ ఇప్పటికీ తారక బ్రహ్మలింగం బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే ఉంది. వరంగల్ భద్రకాళి అమ్మవారు, ఇక్కడ అమ్మవారు సేమ్ ఉంటారండి. జోగులాంబ అమ్మవారి దర్శనం అయ్యాక ప్రసాదం కావాలంటే బయటకు వస్తే మీకు కౌంటర్స్ ఉంటాయండి. ఇక్కడ లడ్డు, పులిహోర, వడ దొరుకుతుంది. ఇంకా అమ్మవారి దర్శనం అయ్యాక పక్కనే ఉన్న నవబ్రహ్మ ఆలయాలు చూద్దాం రండి. మహర్షి శాపం వల్ల బ్రహ్మదేవుడు తన శక్తి అన్నిటినీ కోల్పోతాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఈ క్షేత్రానికి వచ్చి శివుని కోసం తపస్సు చేస్తాడు. ఈ తపస్సు మెచ్చిన శివుడు 9 అవతారాల్లో దర్శనమిస్తాడు. ఆ 9 రూపాలే ఈ నవబ్రహ్మ ఆలయాలు. ఈ దేవాలయాలు బయట నుంచి చూడడానికి అన్నీ ఒకటేలా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ జోగులాంబ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత పక్కనే మనకి నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయి. ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి స్వర్గబ్రహ్మ ఆలయం ఉంటుంది, చూడండి. ఇక్కడ శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. గుడి బయట గోడలపైన చూస్తే శిల్పాలు చాలా బాగుంటాయి. మెయిన్లీ అష్టదిక్పాలకులు, లింగోద్భవలింగం, వామన అవతారం, నటరాజ స్వరూపం, శివ ఆనంద తాండవం ఉంటాయి, చూడండి.
వెనుక రెండవది పద్మబ్రహ్మ ఆలయం ఉంది. ఈ ఆలయం చాలామంది మిస్ అవుతూ ఉంటారు. మీరు మిస్ అవ్వద్దు. ఈ ఆలయంలో మరకట శివలింగం ఉంది. అన్ని శివలింగాల కంటే మరకట శివలింగం చాలా పవర్ఫుల్. సో డోంట్ మిస్ ఇట్. ఇంకా మూడవది బాలబ్రహ్మేశ్వర ఆలయం. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఆలయం. ఇది చాలా పెద్ద ఆలయం కూడా. బట్ ఇక్కడ శివలింగం చాలా చిన్నదిగా ఉంటుంది. శివలింగం గోవు పాదాల ఆకారంలో ఉంటుంది. దీని చుట్టూ చిన్న చిన్న ఆలయాలు చాలానే ఉన్నాయి. ఎటు చూసినా శివలింగాలే కనిపిస్తాయి. ఈ టెంపుల్ కాంప్లెక్స్లోనే గరుడ బ్రహ్మ, తారక బ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. ఇంకా నాలుగవది గరుడ బ్రహ్మ ఆలయం. బయట నుంచి చాలా బాగుంది. ఐదవది వచ్చి తారక బ్రహ్మ ఆలయం. ఇది కూడా టెంపుల్ కాంప్లెక్స్లోనే ఉంది. ఇది తేనె రంగుల్లో ఉంటుంది. ఇంకా బయటకు వచ్చి చూస్తే మనకి 4 ఆలయాలు కంటిన్యూగా ఒక రోలో. ఆ 4 ఆలయాల్లో 6వది కుమార బ్రహ్మ ఆలయం. 7వది ఆర్కా బ్రహ్మ ఆలయం. ఇందులో స్కల్ప్చర్లు దాచారు, చూడండి.
ఇంకా 8వది వీరబ్రహ్మ ఆలయం. ఇంకా 9వది విశ్వబ్రహ్మ ఆలయం. సో నవబ్రహ్మ ఆలయాలు కంప్లీట్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, ఇది నవబ్రహ్మ ఆలయాల విశేషాలు. ఇంకా మేము లైట్ ఫెయిల్ అయ్యే వరకు తుంగభద్ర ఘాట్ దగ్గరే ఉన్నామండి. స్నానాలు చేసి మళ్ళీ దర్శనం కోసం అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. హారతి దర్శనం చూసాము. హారతి దర్శనం చాలా బాగుందండి. మీరు హారతి దర్శనం మిస్ అవ్వకండి. ఇక్కడికి ఎలా చేరుకోవాలి? గద్వాల్ నుంచి మనకి 61 కిలోమీటర్స్ జర్నీ చేస్తే ఆలంపూర్ చేరుకోవచ్చు. మహబూబ్ నగర్ నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి 215 కిలోమీటర్ దూరంలో ఉంది. అలాగే టెంపుల్ దర్శనం టైమింగ్ వచ్చి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. అలాగే 2 నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుంది.